హైదరాబాద్ నాంపల్లి ఏక్ మినార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్పీ పెట్రోల్ బంక్ లో ఉన్న ట్యాంక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో ర్యాపిడ్ ఫోర్స్ తో మంటలు అంటుకున్నాయి. ఇక సమయానికి అక్కడ ఉన్నవారు ట్యాంక్ డ్రైవర్ స్థానికులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తుట్టిలో తప్పింది. అయితే అటుగా వెళ్తున్న గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి చాకచక్యంగా పెట్రోల్ బంక్ లోకి వెళ్లకుండా ట్యాంకర్ ను నిలువరించింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ రోజు మధ్యాహ్నం దాదాపు 2:25 మన ఇక్కడ ఏక్ మినార్ దగ్గర నాంపల్లి పెట్రోపినా ఫిల్లింగ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగిందండి. అది ఒక ట్యాంకర్, దాంట్లో దాదాపు 15 KL పెట్రోల్ అండ్ 5 KL డీజిల్, ఈ రెండింటితోని ట్యాంకర్ అన్లోడ్ చేసుకోవడానికి రాగానే అది ఆ ట్యాంకర్ షాంబర్స్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకు ఓటీపీ వస్తుందంట ఒకటి. ఆ ఓటీపీ రాగానే పైన లిడ్ ఓపెన్ చేస్తుంటే ఫైర్ క్యాచ్ అయింది. ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ తోని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపు మా అంబర్పేట ఫైర్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయగానే అంబర్పేట ఫైర్ స్టేషన్, ఎంపీటీ అండ్ గౌల్గూడ వాటర్ బౌజర్, సెక్రటరియట్ మల్టీపర్పస్ ట్రైనర్ 3 వెహికల్ కూడా ఇమ్మీడియట్ గా స్పాట్ కి రీచ్ అవడం జరిగింది. అంబర్పేట అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ యుగేంద్ర ప్రసాద్ కూడా స్పాట్ కి వచ్చేసి ఇమ్మీడియట్ గా మంటలన్నిటి కూడా కంట్రోల్ చేయడం జరిగిందండి. పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నాంపల్లి ఏక్ మినార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్పీ పెట్రోల్ బంక్ లో ఉన్న ట్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో ర్యాపిడ్ ఫోర్స్ తో మంటలు అంటుకున్నాయి. సమయానికి అక్కడ ఉన్నవారు ట్యాంక్ డ్రైవర్ స్థానికులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అటుగా వెళ్తున్న గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి చాకచక్యంగా పెట్రోల్ బంక్ లోకి వెళ్లకుండా ట్యాంకర్ ను నిలువరించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అయితే హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి ఏక్ మినార్ కూడల్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో చాలా హెక్టిక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో అయితే అన్లోడ్ చేస్తున్న సమయంలో పెట్రోల్ ట్యాంకర్ నుంచి ర్యాపిడ్ ఫోర్స్ తో మంటలు అంటుకున్న ఆ సమయంలో అక్కడ ఉన్న డ్రైవర్ కావచ్చు, స్థానికులు కావచ్చు, వెంటనే ఆ విషయాన్ని గమనించి వెంటనే పరుగులు తీశారు. అయితే అదే సమయంలో గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి ఆమె చాకచక్యంగా పెట్రోల్ బంక్ వెళ్లకుండా ట్యాంకర్ నిలువరించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన రావడంతో ఫైర్ ఇంజన్లతోటి 4 ఫైర్ ఇంజన్లతోటి మంటల్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగర నడిబొడ్డు, దాంతో పాటు మిగతా చుట్టుపక్కల కమర్షియల్ ఏరియాస్ అంటే వాణిజ్య సముదాయాలు ఉన్నట్టు ప్రాంతం కావడంతో ఒక్కసారిగా, అంతేకాకుండా ట్రాఫిక్, దాంతో అన్ని రకాలుగా ఉన్నటువంటి ఏరియాలో ఈ మంటలు చెలరేగడంతో జనాలు పానిక్ గురయ్యారు. చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళు ఒక్కసారిగా పానిక్ గురయ్యారు. అయితే ఇటు ఫైర్ ఇంజన్లు వచ్చేసి మంటలు ఆర్పడంతో కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. రవిచంద్ర, థ్యాంక్ యూ.